హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? సో ఈరోజు మన కంటెంట్లోని బెలూచిస్తాన్ వంటి ప్రాంతం స్వతంత్ర దేశంగా ఏర్పడగలదా? నేటి ప్రపంచంలో కొత్త దేశాన్ని ఏర్పాటు చేయాలంటే పాటించాల్సినటువంటి నియమాలు, చట్టపరమైనటువంటి దశలు, కొత్తగా ఏర్పడినటువంటి దేశం ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్ళేంటి? బెలూచిస్తాన్ ప్రాంతం యొక్క ప్రకటనకి పాకిస్తాన్ యొక్క రియాక్షన్ ఏంటి? తక్కువ టైంలో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో 4 or 5 minutesలోనే నేను వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రెండిటికి చెందిన ర్యాబెట్ నక్క అనే సామెత ఎప్పుడైనా మీరు విన్నారా? సో అది పాకిస్తాన్ బాగా సూట్ అయ్యేలా ఉందండి. ఇటు కాశ్మీర్ని ఆక్రమించాలనేటటువంటి దురాశతోటి భారత్ పైన చిన్న గులకరాయి వేసింది. కాశ్మీర్ అయితే దక్కదు కూడా, అది వేరే విషయం. అయితే దీనికి రిజల్ట్గా ఏంటి, తన యొక్క భూభాగంలోనే 40% ఇప్పుడు కోల్పోయేటటువంటి దుస్థితికి వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ తోటి ఫైటింగ్ లో బిజీగా ఉన్నటువంటి టైం చూసుకొని అదే అదును అనుకొని బలూచిస్తాన్ ఏం చేసింది, పాకిస్తాన్ ఆర్మీ పైన దండెత్తి అది స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడమే కాకుండా యుఎన్ఓ కూడా రిక్వెస్ట్ లెటర్ పెట్టిందండి, తమను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని చెప్పి. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పాటు అవ్వడం అనేది చట్టబద్ధంగా అయితే కానీ రాజకీయంగా చాలా కష్టం అండి. 1933 మాంటెవిడియో కన్వెన్షన్ ప్రకారము ఒక ప్రాంతం సార్వభౌమ రాజ్యంగా గుర్తింపు పొందాలి అని అంటే ఖచ్చితంగా 4 కీలక ప్రమాణాలని కలిగి ఉండాలి. అందులో నెంబర్ 1 శాశ్వత జనాభా, నెంబర్ 2 ఆ ప్రాంతానికంటూ ఒక పర్టికులర్ బోర్డర్స్ భూభాగం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. నెంబర్ 3 ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఏర్పాటు అయి ఉండాలండి, ఎందుకంటే పాలన అనేది జరగాలి కదా. నెంబర్ 4 ఇతర రాష్ట్రాల యొక్క వ్యవహారాల్లోకి ఇన్వాల్వ్ అయ్యేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అయితే బలూచిస్తాన్ ఈ మొదటి 3 కూడా సాటిస్ఫై చేయగలుగుతుందండి. అదే 4వది చూసినట్లయితే అంతర్జాతీయ సంబంధాలు మరియు గుర్తింపు. అయితే ఈ 4వది మాత్రం అంత సులభమైనటువంటిది కాదండి. స్వాతంత్ర ప్రకటన ఎలాగూ నాకు నాయకులు చేసేసారు, ఇంకా పనిచేసేటటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, అలాగే చట్టాలని తయారు చేసి వాటిని ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలండి. అత్యంత కీలకమైన ఘట్టం ఏంటంటే ఐక్యరాజ్య సమితి నుంచి కొన్ని పెద్ద దేశాలు ఉన్నాయి కదండి, వాటి నుంచి కూడా గుర్తింపు పొందాలన్నమాట. సో యుఎన్ ఆమోదం కోసం ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి నుంచి సిఫారసు ఉండాలి, యుఎన్ యొక్క సాధారణ అసెంబ్లీ నుంచి ఆమోదం అనేది కంపల్సరీ. అయితే పాకిస్తాన్ ఇప్పటికి కూడా బలూచిస్తాన్ని తన యొక్క భూభాగంలో కీలకమైన భాగంగా భావిస్తుంది. అది కాకుండా ఏదైనా వేర్పాటువాద ఉద్యమం కానీ వచ్చినట్లయితే దాన్ని చట్ట వ్యతిరేకంగా తీసుకుంటుంది. అయితే బలూచిస్తాన్ యొక్క బ్యాడ్ లక్ ఏంటంటే తన యొక్క స్వతంత్ర దేశ ప్రకటనకి ఏ ఒక్క దేశం కూడా, అంటే ముఖ్యంగా ప్రధాన దేశాలు మద్దతు ఇవ్వట్లేదండి. అయితే ఇక్కడ మరో నెగిటివ్ పాయింట్ ఏంటంటే బలూచిస్తాన్కి, సో ఆ సమాజంలోని ఏకీకృత నాయకత్వం అనేది లేదండి, అంటే సింగిల్ మ్యాన్ లీడర్షిప్ అది మాత్రం లేదు. బలూచిస్తాన్ సమాజంలోనే ఎక్కువ గ్రూప్స్ ఉండడం వల్ల, అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని ఇలా రకరకాలు ఉండడం వల్ల వాళ్ళకి ఒక పర్టిక్యులర్ దిశానిర్దేశం అనేది కొరవడిందండి. ఇలా అంతర్గత భూభాగ సంఘర్షణల ద్వారా కొత్త దేశంగా ఏర్పడినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ చూసినట్లయితే బెస్ట్ ఎగ్జాంపుల్ దక్షిణ సూడాన్ అండి. కొన్ని సంవత్సరాల సంఘర్షణ అనంతరం 2011లోని యుఎన్ సమక్షంలోని అది కూడాను సో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా అది సెపరేట్ భూభాగంగా 2011లో ఏర్పడిందండి. సెకండ్ ఎగ్జాంపుల్ కొసావో, ఇది 2008 సంవత్సరంలోని స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. 100 కంటే ఎక్కువ దేశాలతో కూడా గుర్తించబడిందండి. అయినప్పటికీ కూడా ఇది యుఎన్లోని సభ్యత్వం పొందలేకపోయింది. ఒక భౌగోళిక ప్రాంతం ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటు అవ్వాలంటే అది అంత సులభమైనటువంటి విషయం కాదండి. దీనికోసం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల మధ్యన భారీ ఐక్యత అనేది అవసరం ఉంది. దీనికి అంతర్జాతీయ మద్దతుతో పాటుగా రాజకీయంగా భౌగోళికంగా ప్రయోజనాల కోసం అక్కడ మార్పులు అనేవి అవసరం అండి. బలూచిస్తాన్ స్వాతంత్ర ప్రకటనను పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అలాగే సైనిక చర్యను కూడా ఆల్రెడీ మొదలు పెట్టేసిందండి. ఉద్యమాన్ని అణచివేయడం, అతిథి శక్తిని లోపలేయడం, దేశ సమగ్రతను కాపాడుకోవడమే ఇప్పుడు పాకిస్తాన్ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. అంతర్గత మద్దతు ఉన్నప్పటికీ అంతర్జాతీయ మద్దతు లేకపోవడం వల్ల బలూచిస్తాన్ ఈ విధంగా అనౌన్స్మెంట్ అనేది చేయడం అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుందండి. అయితే పాకిస్తాన్ అనేటువంటి ఉద్యమాలు చాలా చూసిందండి, కాకపోతే గోడ దెబ్బ చెంప దెబ్బలాగా అటు బలూచిస్తాన్ ఇటు ఇండియా రెండింటి మధ్యన కూడా పాకిస్తాన్ ఇప్పుడు నలిగిపోయే పరిస్థితికి వచ్చింది. బలూచిస్తాన్ యొక్క ప్రకటనకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల యొక్క మద్దతును కూడగట్టడానికి ఇప్పుడు పాకిస్తాన్ ఆపసోపాలు పడుతూ ఉందండి. బలూచిస్తాన్ స్వాతంత్ర ప్రకటనకి మీ ఉద్దేశాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, వాచ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.